హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ మార్గదర్శకాలు విడుదలైతే చేశారు. అవి ఉంటేనే అర్హత, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాలు మనం ఒక్కొక్కటిగా పాయింట్ వైజ్ అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణలో భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ అయితే వర్తిస్తుంది. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలను వర్తిస్తుంది. తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ బ్యాంకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు బ్రాంచ్ల నుండి వస్తున్నటువంటి రైతు తీసుకుంటున్నటువంటి పంట రుణాలకైతే ఈ పథకం వర్తిస్తుంది. అదేవిధంగా 12/12/2018 తేదీ నుండి ఆ తర్వాత మంజూరైనటువంటి లేదా రెన్యువల్ అయినటువంటి రుణాలకు 9/12/2023 తేదీ నాటికి ఉన్నటువంటి బకాయిలు పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. అదేవిధంగా ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం 2 లక్షల వరకు రుణమాఫీకి అర్హులు. 9/12/2023 తేదీ నాటికి బకాయిలు ఉన్న అసలు వర్తింపబడేటువంటి మొత్తం వడ్డీ ఈ పథకానికి అర్హత కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైతు కుటుంబం నిర్ణయించబడడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు కూడా ఉంటాయి. అదేవిధంగా అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాదారులకు జమ అయితే చేయబడుతుంది. పిఏసిఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డిసిసిబి లేదా బ్యాంకు బ్రాంచీకి సంబంధించి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణాన్ని మొత్తాన్ని పిఏసిఎస్లో ఉన్నటువంటి రైతు ఖాతాల్లో జమ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రైతు కుటుంబానికి 9/12/2023 తేదీ నాటికి ఉన్నటువంటి రుణం మొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ అయితే చేయాలి. నెక్స్ట్ రైతు కుటుంబానికి 9/12/2023 నాటికి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ లేదా 2 లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏ కుటుంబం అయితే 2 లక్షలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులకు 2 లక్షల పైబడి రుణాన్ని బ్యాంకులు చెల్లించాలి. అదేవిధంగా ఆ తర్వాత అర్హత ఉన్నటువంటి 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకులకు రుణ ఖాతాలను బదిలీ చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ మనకు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నటువంటి రైతుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళలు రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద కానీ లేదా తీసుకున్నటువంటి రుణాలను మాఫీ అయితే చేయాలని చెప్తున్నారు. ఈ విధంగా రుణానికి సంబంధించి మనకు కొన్ని షరతులు అయితే విధించారు. వీటికి సంబంధించి మీరు